వృషభ రాశి వారికి మిళితమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వడం, అనుకోకుండా ఉన్న పనులు పూర్తి అవ్వడం, ఈ పని అయిపోతుంది అనుకున్న పని ఆగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులకు అంత యోగదాయకంగా లేదు. కేడర్‌లో మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కొంచెం ఎక్కువగానే కనబడుతోంది. కానీ మీ ప్రయత్న లోపం వల్ల మాత్రమే మీరు ఉద్యోగాన్ని మిస్ చేసేసుకుంటూ ఉంటారు. ఇక ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల అంతగా లాభదాయకంగా లేదు. ఒకవేళ మీకు ప్రమోషన్ వచ్చినా మీరు అనుకున్నటువంటి ప్రాంతానికి మాత్రం బదిలీ కాదు. రాజకీయ, సినీ, సంగీత, సాహిత్య, కళా పరిసరాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి మంచి స్నేహాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల కేవలం స్నేహాలే ఏర్పడతాయి కానీ అవకాశం రాదు. కొత్తగా ఆలోచించు, నీ నీ యొక్క విద్యని సానబెట్టు అనేటువంటి మాటను మీరు వినడమే జరుగుతుంది. తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం ఎక్కువగా లభిస్తుంది. జాగ్రత్తగా ఆచితూచి మీ యొక్క ప్రణాళికను ప్రారంభం చేసుకోండి. మంచి అవకాశం లభిస్తుంది. ఇక వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు పరోక్షంగా వ్యాపారం చేయండి, ప్రత్యక్షంగా చేయడానికి లేదు. మీరు వ్యాపారం చెయ్యాలి అనుకుంటే కనుక మెడికల్ డ్రగ్స్కి సంబంధించి కానీ, ఇనుముకు సంబంధించి కానీ, కోళ్ల పరిశ్రమ కానీ, లేదా ఎరువులకు సంబంధించి కానీ వ్యాపారాలు చేయండి. అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచన చేయొద్దు. ఈ నెలలో అంత లాభదాయకంగా లేదు. విలువైనటువంటి వస్తువులు మీరు కోల్పోతూ ఉంటారు. దాంతోపాటుగా మీకు ఇతరుల ఆప్తుడు అనుకున్న వ్యక్తి దూరం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. ఇక ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి కొంచెం అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. ప్రయత్నం చేయండి. చక్కటి సంతానానికి అవకాశం కలుగుతోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగే అధికారం ఎక్కువగా లభిస్తోంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు మోసపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. వివాహాన్ని ఈ నెలలో వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా విలువైనటువంటి పోగొట్టుకున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. దీని ఫలంగా మీరు మానసికమైన ఆనందాన్ని పొందుతున్నారు. కుటుంబంలో మీకు ఒక గౌరవం అనేటువంటిది ఈ నెల 18వ తారీఖు నుంచి 28 మధ్యలో జరుగుతుంది. చక్కగా మీ యొక్క బంధువర్గంలో మీకంటూ ఒక స్థాయి అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ కడుపు పేగుకు సంబంధించి కానీ లేదా యుటరసీ సంబంధించిన వ్యాధులు అనేటువంటివి బయటపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంతసేపటికి డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం చాలా మంచిది. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి.